గుంటూరులో మిర్చి యాడ్ లో ఉన్నాం. ది బ్యూటిఫుల్ గుంటూరు. మనం ఏం వంట చేసుకోవాలన్నా మిర్చి చాలా ఇంపార్టెంట్. అండ్ ఆ మిర్చి గుంటూరు నుంచి వస్తే ఆ కూరకి రుచే వేరు. ఆడవాళ్ళని తక్కువ చేసే అవకాశం లేదండి. ఆడల్లా మజాగా అనిపించుకుంటున్నారు. సో ఇవాళ గుంటూరులో లెట్స్ స్టార్ట్ ఆడల్లా మజాగా. మా పార్టిసిపెంట్స్ కూడా రెడీగా నాతో క్రికెట్ ఆడుకొని ఇక్కడికి వచ్చేసారు. పేర్లు తెలుసుకుందాం. మీ పేరేంటి? యామిని. యామిని. మీ పేరండి? సంయుక్త. సంయుక్త. మీరిద్దరు? వదినా మర్దలు. వదినా మర్దలు. వెరీ గుడ్. వెల్కమ్ టు ఆడల్లా మజాగా. మీ పేరండి? అంజని. అంజని. వెరీ నైస్. సుస్మిత. సుస్మిత. మీరిద్దరు? వదినా మర్దలు. వెరీ నైస్. ఇక్కడ వదినా మర్దలు, ఇక్కడ వదినా మర్దలు. ఈ వదినా మర్దల పోటీలో ఎవరికి ఎక్కువ గిఫ్ట్స్ వస్తాయో చూద్దాం. కానీ ముందుగా పరిచయాలతో స్టార్ట్ చేద్దాం. జోక్, పాట, డాన్స్, డైలాగ్ మీ ఇష్టం. ఎంటర్టైన్ చేయాలి మమ్మల్ని. మీరేం చేస్తున్నారు? పొడుపు కథ. సరే అడగండి. తల్లి సముద్రం. తల్లి సముద్రం. తండ్రి సూర్యుడు. తండ్రి సూర్యుడు. వారి కొడుకు ఇంటింటా ఉంటాడు. ఎట్లుంటాడు? ఉంటాడు. చీపురు కట్ట. నో. ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచిలో జాడ విదయ. నా వెనకాల సంయుక్త ఉంది, మర్చిపోకండి. సో అది ఉప్ప. మరి సముద్రం. డాడీ ఎందుకు వచ్చాడు మధ్యలో సూర్యుడు? వచ్చేది. ఓ అవును కదా. ఐ డోంట్ నో. మీరేం చేస్తున్నారు? డాన్స్ చేస్తున్నారు. వచ్చేయండి. కాటుకెట్టిన కళ్ళని చూస్తే కైటులాగా ఎగిరెను మనసే. అయ్య బాబో ఇంతందంగా ఎట్టా పుట్టావే. చేతి గాజులు సవ్వడి చేస్తే తెప్పలాగా తుళ్ళెను వయసే. తస్సది ఆ గుండెల్లో నా మంటే పెట్టావే. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక. ఓ కలర్ సోడ పొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక. ఓ కలర్ సోడ పొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. అది సూపర్ డాన్స్. చాలా బాగా చేశారు. కలర్ఫుల్ చిలుక. మా సెకండ్ రౌండ్ పేరు అది. ఇక్కడ సైడ్ పరిచయాలు. సంయుక్త. సంయుక్త. అదే కదా చెప్పిన. అది చెప్పలే. ఏమన్నా మరి? సముత ఏదో అన్నావు. సముతానా? నీకు చెవుడా? సముత చెప్పు. ఎప్పుడైనా మనం వినాయకుడితో స్టార్ట్ చేయాలి కాబట్టి నేను వినాయకుడి మీద పాట పాడతాం. సరే పాడు. గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి గుణశరీరాయ గుణమండితాయ గుణేశానాయ ధీమహి గుణాతీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి. ఇంతసేపు నుంచి చూస్తుంటే ఇప్పుడు గమనించింది. ఆ వినాయకుడు బాధపడతాడు. ఆ టోన్ ఏంటి? ఆ స్టోన్ ఏంటి? దేవుడికి
మనస్ఫూర్తిగా ప్రార్థిస్తే ఏ టోన్ అయినా ఏ స్టోన్ అయినా బాగా ఫేస్బుక్ స్టేటస్ పెట్టింది బాగుంటది. ఆమా నువ్వు పొడుపు కదా అడుగుతాను. పొడుపు కథనా? రెడీ. మాట్లాడలేను గానీ చూడగలను, చూడగలను, చూసిందంతా చూపించగలను. కెమెరా, నో కుక్క పిల్ల, ఇంకా ఉంది, అడవి పంది. అయితే మీ గురించి అందుకే నీ చెప్పాలి గురించి చెప్తున్నా. కానీ కింద పెట్టి చచ్చిపోతాను. అద్దం. వెరీ గుడ్. అంతే. పరిచయాలు అయిపోయాయి. ఇప్పుడు మన ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. ఆడివారి మాటలకు అర్థాలే వేరులే. ఫస్ట్ రౌండ్ ఆడవారి మాటలకి అర్థాలే వేర్లేలో చెరో టీమ్ కి 90 సెకండ్స్ టైం ఉంటది. నేను ఇచ్చిన టాపిక్ గురించి మీరు కంటిన్యూస్ గా ఇంట్రెస్టింగ్ గా మాట్లాడాలి, ఓకేనా? కానీ ఎక్కడ కూడా ఆంగ్ల పదాలు కాదు, వాడచ్చు కానీ ఎక్కడ కూడా నేను ఇచ్చిన పదం మీరు రిపీట్ చేయకూడదు, మెన్షన్ చేయకూడదు, ఓకేనా? నేను మీకు ఇచ్చే టాపిక్ ఏంటంటే ఇవాళ రేపు రోడ్ల మీద యాక్సిడెంట్లు ఎందుకు అవుతున్నాయి? తాగడం, తాగి నడిపించడం. తాగండ్రా బాబు వద్దనట్లేదు, కానీ తాగో మూలకు వనుకోక ఎందుకు బయటకు వస్తారు రోడ్ల మీదకి నడిపించుకుంటూ? వాడు ప్రాణాలు తీసుకుంటుండు, ఎదురు కూడా ప్రాణాలు కూడా తీసుకుంటాడు. ఈ ధమాక్ లేని వాళ్ళు చెప్తే వినట్లేదు. పోలీసులు ఎన్ని రూళ్ళు పెట్టినా వాళ్ళు మానట్లేదు. కనీసం మన ప్రయత్నం చెప్దాం. తాగి బండి నడపకండి, హెల్మెట్ పెట్టుకోండి, బండి నడపండి. తాగినాక హెల్మెట్ పెట్టుకొని నడపడం అది కూడా వద్దు. తాగితే మూలకు కూర్చోండి, తాగకుంటే హెల్మెట్ పెట్టుకొని నడపండి కదా. ఇప్పుడు యాక్సిడెంట్స్ గురించి మాట్లాడదాం, కానీ ఎక్కడ కూడా ప్రమాదం కానీ యాక్సిడెంట్ కానీ రాకుండా మాట్లాడండి. రెడీ, యువర్ టైం స్టార్ట్స్ నౌ. వదిన గారు, ఈ మధ్య బాగా జరుగుతున్నాయి కదా బయట, మీకు అర్థమవుతుందా? బాగా జరిగేది అదే నువ్వు అనుకున్నా. లవర్స్. అవును సుస్మిత, చాలా న్యూస్ పేపర్లలో కూడా చదువుతున్నాము. వద్దనుకున్నా రోజుకి 2-3 అయినా జరుగుతాయి. మొన్న మేము ఊరెళ్తున్నప్పుడు ఒక అబ్బాయి ర్యాష్ గా డ్రైవ్ చేశాడు. ఆయనకి నుంచి ఒక లారీ వచ్చి గుద్దేసింది అబ్బాయి. యాక్సిడెంట్. అదే ఏం కాలేదా? పడ్డాడు. 108కి కాల్ చేస్తే వచ్చి తీసుకున్నాడు. 108 కాల్ చేస్తారు. వెరీ గుడ్. ఇలాంటి ప్రమాదాలు ఆగాలంటే ఏం చేయాలి? జాగ్రత్తగా నడపాలి, ఇంకా ముందు చూసుకొని చెయ్యాలి. ఏంది అది ముందు చూసుకొని చేసేది? డ్రైవింగ్. ఓకే. హెల్మెట్ వాడాలి. అవును, అది తలం పెట్టుకునే. ఇంకోటి ఏంటంటే బండి నడిపేటప్పుడు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని పాటలు వింటూ మాత్రం డ్రైవ్ చేయకూడదు. అమ్మ కార్లు మాత్రం వినొచ్చు కానీ, కార్ల పాటలు వినొచ్చు కానీ డ్రైవ్ చేసేటప్పుడు, బండి డ్రైవ్ చేసేటప్పుడు వినొద్దా? తప్పు. ఎప్పుడన్నా మీరు యాక్సిడెంట్లు చూసారా రోడ్డు మీద? చూసాము. సూపర్, వెరీ గుడ్. సో 90 సెకండ్స్ అద్భుతంగా మాట్లాడారు, మహా అద్భుతంగా, వెరీ ఇంట్రెస్టింగ్ గా మాట్లాడారు. ఒక్కసారి కూడా యాక్సిడెంట్, ప్రమాదం అనే పదం వాడలేదు. కానీ వీళ్ళు 3 సార్లు వాడినా వీళ్ళ టాపిక్ ఇంట్రెస్టింగ్ గా ఉంటే నేను వీళ్ళకి ఇచ్చేస్తా గిఫ్ట్. ఇంట్రెస్టింగ్ గా ఉంటే ఓకేనా? ఇప్పుడు మా సముతకి పాటలు పాడే పిచ్చి ఉంది కదా, చచ్చిపోవాలనా? నిన్ను తీసుకెళ్తా బంగారం, నిన్ను తీసుకెళ్తా. అయితే ఇప్పుడు నీకు పాటల పిచ్చి ఉంది. దేవిశ్రీ ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళారు, ఆయన మ్యూజిక్ చేయడం ఆపేశాడు మీ పాట విన్నాక. దాని గురించి మాట్లాడుకుందాం. పాట, సాంగ్ అనేవి రావద్దు. రెడీ, యువర్ టైం స్టార్ట్స్ నౌ. దేవి గారు, ఏంటండి ఏం కావాలి మీకు? అంటే నేను మీకు చాలా పెద్ద అభిమానినండి. ఓకే, థ్యాంక్ యూ. మొన్న ఈ మధ్య మీ కాన్సర్ట్ అయింది కదా, అది దానికి నేను చూసి అమ్మో చాలా నచ్చేసిందండి. మీరు చాలా బాగా పర్ఫార్మ్ చేశారు. థ్యాంక్స్ అండి. నాది ఒక చిన్న హెల్ప్ కావాలండి, ఒక చిన్న ఆపర్చునిటీ కావాలండి. ఇప్పుడు కుదరదండి, చాలా మంది ఉన్నారు లైన్ లో అక్కడ. అసలు నేనే చెప్పకుండా ఇప్పుడు చాలా మంది ఉన్నారు. ఏంటిది? ఒక్కసారి నాకు ఇప్పుడు కాదండి, చాలా మంది ఉన్నారు వెనకాల అక్కడ. ఒక్కసారి వినండి. నా గాత్రం తగలబెట్టమ్మా. దేనికున్నారు వెనకాల? ఏం చేయడానికి? అదే అది చేయడానికి. వెనకాల చేయడానికి ఏంటండి బాబు? మీరు కంపోజ్ చేసిన మ్యూజిక్ దే నేను పాడతాను. అమ్మో, పాట వచ్చింది. పాడతాను అన్న పాట. నో ప్రాబ్లం, ఒక్క ఛాన్స్. సరే తగలబెట్టమని చెప్పాగా. ఉప్పెనంత ఈ ప్రేమకి పెడంత గుండె ఏమిటో చెప్పలేను. అయ్యో ఆపేసేయమ్మా, ఆపేసేయి. నా వల్ల కాదు ఇంకా. ఏమైందండి? ఐఎమ్ గోయింగ్, నాకు చాలా పని ఉంది అక్కడ. నెక్స్ట్ టైం చూసుకుందాం. సూపర్. అరే వీళ్ళు అద్భుతం అంటే వీళ్ళు మహా అద్భుతం. ఇంకా హైలైట్ గా మాట్లాడారు. మధ్యలో ఒకసారి పాట అని కూడా వచ్చింది. అమ్మాయి నేను నాకు భయం అయింది ఎక్కడ వీళ్ళకి గిఫ్ట్ ఇవ్వాలి అని, మీరు స్టార్ట్ కాకముందు. కానీ ఇప్పుడు ధైర్యంగా వీళ్ళకి గిఫ్ట్ ఇవ్వచ్చు అనిపించింది. వెరీ గుడ్, వెల్ పర్ఫార్మ్. ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ తరపు నుంచి ఫస్ట్ రౌండ్ గిఫ్ట్. కంగ్రాచులేషన్.
ఫస్ట్ రౌండ్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ రౌండ్ మా ఆడియన్స్ ని ఇన్వాల్వ్ చేసే రౌండ్. లెట్స్ స్టార్ట్. కలర్ఫుల్ చిలక. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక. కలర్ఫుల్ చిలకలో నేను ఒక నలుగురిని సెలెక్ట్ చేస్తా. అందమైన లేడీస్ రెడీగా ఉండండి. సెలెక్షన్ అయినాక నేను ఒక చిన్న టాస్క్ ఇస్తా. ఆ టాస్క్ పూర్తి చేస్తే మమ్మల్ని మెప్పిస్తే గిఫ్ట్ ఇచ్చేస్తా. రెడీయా? ఒక్కసారి నవ్వండి. సూపర్. సో 5 మంది వచ్చేసారు. పేర్లు తెలుసుకుందాం. వచ్చేనేమంటే అశ్విని, అశ్విని, గీతిక, గీతిక, జ్యోతి, జ్యోతి, నసీరునిసా, నసీరునిసా, ప్రదీప్తి. ప్రదీప్తి. రెడీ. 5 వచ్చేసారు కదా. ఒక అందమైన వాక్ చేసుకుని వద్దాం. దాని తర్వాత సాడీలు చెప్పుకుందాం. రెడీ, మ్యూజిక్. సూపర్, వెరీ నైస్. చాలా అందంగా వాక్ చేశారు. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు యమధర్మరాజు అయ్యారు. ఎందుకు? ఏమైందండి సడన్ గా ఇక్కడ డాన్స్ స్టైల్ గుర్తొచ్చేసింది. పాటలో అద్భుతంగా చేశారు. ఇప్పుడు టాస్క్ ఏంటంటే ఆడాళ్ళ మజాక. ఆడవాళ్ళు గొప్పోళ్ళని అందరూ అనుకుంటారు కదా. ఎస్ ఎస్, మేము కూడా అనుకుంటాం. కానీ మగాళ్ళు ఎందుకు గొప్పోళ్ళు కాలేకపోతున్నారు అన్నదానికి మీరు క్రేజీగా ఓ రెండు స్టేట్మెంట్ చెప్పాలి. ఒక్కరు మగాళ్ళిగో దీని వల్ల గొప్పలు అవ్వలేకపోతున్నారు, మగాళ్ళు అందువల్ల మా వాళ్ళతో పోటీ పడలేకపోతున్నారు అని చెప్పాలి. మగాళ్ళ మైనస్ పాయింట్లు సింపుల్ గా చెప్పాలి. 2 పాయింట్స్ ఇంట్రెస్టింగ్ గా. డ్రింకింగ్, స్మోకింగ్. ఇది అది రిపీట్ చేయకుండా డిఫరెంట్ గా అంటే మీ ఎక్స్పీరియన్స్. ఆడవాళ్ళకున్నంత ఓపిక మగవాళ్ళకి లేదు. ఆడవాళ్ళలాగా మగవాళ్ళు దేన్ని అర్థం చేసుకోలేరు తొందరగా. మేము అర్థం చేసుకోలేమా? మేమా? అంతే, కరెక్ట్. ఆ రెండిటి వల్ల ఆడవాళ్ళు గొప్ప. ఆడవాళ్ళకున్నంత ఓపిక మగవాళ్ళకి లేదు. లేదు. ఆడవాళ్ళు ఏదైనా పని చేయాలంటే దాని మీద ఒక పట్టుదల, ఒక అభిప్రాయం ఏర్పరచుకుంటారు. సో నేను ఇది కంపల్సరీ చెయ్యాలి, ఎట్లయినా సాధించాలి. మగవాళ్ళు అయితే మధ్య మధ్య డైవర్ట్ అయిపోతుంటారు. అవును, ఇలియనా చూస్తుంటారు పక్కన సంబంధం. అన్ని రకాలుగా వాళ్ళకి ఇలియానా, సమంత ఏంటి, మందులేంటి, ఫ్రెండ్స్ ఏంటి, అన్ని రకాల డైవర్షన్స్ ఉంటాయి. కానీ ఆడవాళ్ళకి అలాంటి డైవర్షన్స్ ఉండవు. ఏదైనా మొదలెట్టారంటే సాధించేదాకా అలానే దానికోసమే ట్రై చేస్తారు. మేమా? మీరా? అవును, సాధిస్తారు. మమ్మల్ని కూడా సాధిస్తారు కదా మీరు. అలాగే అవి చేసి ఇవి చేసి. ఆడవాళ్ళకి ఇష్టం లేనివి మగవాళ్ళకి ఎలా ఇష్టం? అడ్జస్టింగ్ మెంటాలిటీ ఆడవాళ్ళకి మాత్రమే ఉంటుంది. మేము ఒక్క దాని మీద స్టక్ అయి ఉంటాం. మగాడు ఎప్పుడు ఒక దాని మీద స్టక్ అయి ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్పండి. ఏడ స్టక్ అయి ఉండం మేము? మా బట్టలు తీసి అది హ్యాంగర్ కేసాడు అట్టనే ఉంటాయి, అవి కదలవు. చెప్పండి, ఒక ఎగ్జాంపుల్ ఇవ్వండి. స్టక్ అయి ఉండడం అంటేనే ప్రతి దానికి మేము అడ్జస్ట్ అవుతూ ఉంటాము. అది మీరు అనుకుంటారు. మీ పిల్లల్ని పెంచడం దగ్గర నుంచి అన్ని ఆడదే చేస్తుంది. మగాడు అన్ని చేయగలిగితే అప్పుడు నిరూపించండి, చూస్తాం. సూపర్. వామ్మో వాయ్యో, ఛాన్స్ ఇస్తే ఒక రోజు సరిపోదు కదా మీ అందరికి మా మగాళ్ళ మీద చెప్పడానికి. రైట్. సో ఈ 5 మందిలో ఎవరు ఇంట్రెస్టింగ్ గా చెప్పారు? క్యాట్ వాక్ అద్భుతంగా చేశారు, మళ్ళీ ఆన్సర్ కూడా అద్భుతంగా చెప్పారు. ఎవరంటే కంగ్రాచులేషన్. సెకండ్ రౌండ్ కూడా ఇక్కడ ముగిసింది. లాస్ట్ రౌండ్ మా పార్టిసిపెంట్స్, మా సముత వచ్చేస్తుంది. గెలుస్తా లేదు చూద్దాం ఇప్పుడన్నా. ఫైనల్ గా థర్డ్ రౌండ్ ఇప్పుడన్నా చూద్దాం మా సముత ఇప్పుడన్నా గెలుస్తా లేదా. వచ్చింది పోటు మాటలు తప్ప, ఏమనంటే పాట పాడతా మిమ్మల్ని అందరినీ సతాయిస్తా అంటుంది. కానీ ఇక్కడ గేమ్ ఓకేనా, మీ ఇద్దరి మధ్యలో కోఆర్డినేషన్. థర్డ్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. సూపర్ మచ్చి.
ఇప్పుడు గేమ్ ఏంటంటే టీంలో ఇద్దరు ఉన్నారు కదా, 1 by 1 ఒకరి తర్వాత ఒకరు బాటిల్ తీసుకొని ఆ బాటిల్ లో కొంచెం వాటర్ నింపాం కింద బేస్ స్ట్రాంగ్ గా ఉండడానికి. క్యాప్ దగ్గర పట్టుకోండి, మీ ఇష్టం ఉన్నట్టు పట్టుకోండి. ఆ లైన్ ఉంది కదా, ఆ లైన్ అవతల బాటిల్ అలా విసిరేస్తే ఆ బాటిల్ అలా గాలికి వెళ్ళి నిల్చుంటది, కానీ బ్యాలెన్స్ లేకపోతే పడిపోద్ది. 1 minute లో మీకున్న ఇంతే బాటిల్స్ ఇవి మొత్తం పూర్తి చేసేయండి. ఎన్ని నిల్చుంటాయో చూద్దాం. ఒక్కడు కూడా నిల్చకపోతే ఇంకా మీ బ్యాడ్ లక్ అని చెప్పి సలహా ఇంటవే అనుకోవాలి. ఫస్ట్ రౌండ్ మీరు గెలిచారు కాబట్టి ఇప్పుడు కూడా మీరే వెళ్ళిపోండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఈడేయమ్మా. చారుశీల స్వప్న బాల యవ్వనాల ప్రేమ పాఠశాల మల్లెపూల మాఫియాల రేపినావే గుండెలోన గోల హాట్ 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 మెక్సికన్ టెకీలా చికెన్ చిన్న నాటి ఫ్యాంటసీలా బాటు picture cute Indian masala he smile love symbol చారుశీల. బాగా ట్రై చేశారు, ఒక్కడు కూడా నిల్చోలేదు పాపం. ఇప్పుడు మీ ఛాన్స్. సముత ప్లీజ్, సముత ఒక్కటి నిలబెట్టు ప్లీజ్, నా పరువు నిలబెట్టు. రెడీ, వచ్చేయండి. 3, 2, 1 గో. చారుశీల స్వప్న బాల యవ్వనాల ప్రేమ పాఠశాల మల్లెపూల మాఫియాల రేపినావే గుండెలోన గోల హాట్ 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 మెక్సికన్ టెకీలా చికెన్ చిన్న నాటి ఫ్యాంటసీలా బాటు picture cute Indian masala he smile love symbol చారుశీల స్వప్న బాల యవ్వనాల ప్రేమ పాఠశాల మల్లెపూల మాఫియాల రేపినా. అది నేను లేకుండా గ్రాఫిక్స్ వేసుకోండి. సూపర్. పాపం సమత ఓడిపోతే మళ్ళీ ఒక ప్యాథోస్ సాంగ్ పాడుతుంది. ఎందుకు చెప్పు, మనకు ఆ బాధ అవసరమా? కానీ ఏం ఆడారండి, సూపర్. మీరు చాలా అద్భుతంగా ఆడారు. ఓకే, నేను అలా వీళ్ళని గెలిపించడానికి ట్రై చేశా, కానీ వీళ్ళు వద్దంటున్నారు. ఏం కాదు, మేము పాట పాడితే వింటాం, కానీ ఇలాంటి చీటింగ్ మాత్రం చేయకండి అంటున్నారు. సో సముత లాస్ట్ కు పాట పాడి నీ గురించి వాళ్ళ తెలుసుకున్నావు సముత, తెలుసుకున్నావు. వెరీ గుడ్. సో ఇద్దరు కూడా మీరు వేయలేదు అలా అని ఎవరికి గిఫ్ట్ రాలేదు. ఈ రౌండ్ లో ఆ గిఫ్ట్ నా సొంతం, కానీ వీళ్ళు గిఫ్ట్ గెలుచుకున్నారు. కానీ మా నిహారిక గిఫ్ట్ గెలుచుకోలేదు కదా, అందుకే నిహారిక కోసం కంగ్రాచులేషన్. సూపర్. సో ఇవాళ ఎపిసోడ్ చూసారు కదా, గుంటూరులో ఆడాలా మజాక. నిజంగా ఆడవాళ్ళు తలుచుకుంటే ఏదన్నా చిటికలో సాధించండి. ప్రూవ్ చేస్తున్నారు. ఎలాంటి గేమ్లు అయినా సరే, ఎలాంటి టాస్క్లు అయినా సరే ఇలా 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 చేస్తున్నారు. మీరు కూడా ఒంటిల్లో ఉట్టిగానే కూర్చుంటున్నారు. బయటికి రండి, ఇక్కడ వచ్చి సెలక్షన్ లో పాల్గొని పార్టిసిపెంట్ ఇక్కడ వచ్చి గిఫ్ట్లు గెలుచుకోండి. ఇక్కడ వీళ్ళు గెలుచుకున్నట్టు. ఇలా ఈటీవీ చూస్తుండండి 6 నుంచి 6:30 వరకు. అండ్ రేపు మళ్ళీ ఇదే టైంలో కలుసుకుందాం. అంటే దెన్ టాటా, బై బై, లవ్ యూ ఆల్. దిమ్మ తిరిగే దుమ్ము దుమ్ముగా దిమ్మ తిరిగే దుబాయ్ సంటే తెచ్చా, జపాన్ పౌడర్ తెచ్చా, మలేషియా మొత్తం తిరిగి మల్లె పూలు కోసుకొచ్చా, చైనా సిల్క్ పంచే తెచ్చా, సింగపూర్ వాచి తెచ్చా, రంగు వెళ్ళి రంగు రంగు కళ్ళజోడు తీసుకొచ్చా. అబ్బాయి అంటాడు వాళ్ళ మమ్మీతో, మమ్మీ ట్యూషన్ నుంచి తీసుకురావడానికి డాడీని పంపించకు, ఆ మిస్ దగ్గర నుంచి డాడీని తీసుకురావడానికి నాకు చాలా కష్టం అవుతుంది.